మగువ ఛానల్కు స్వాగతం. నేటికి మహిళలు బాలికలపై అనేక రకాలైన దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి లింగ సమానత్వం ప్రాధాన్యతపై సరైన ప్రచారం, అవగాహన లేకపోవడమే ముఖ్య కారణం. తరతరాలుగా మన సమాజంలో స్త్రీలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. అయితే దీనికి చిన్ననాటి నుండే అంటే బాల్యం నుండే లింగ సమానత్వంపై సరైన అవగాహన పిల్లలకు ఏర్పరచడం ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో సమానత్వ భావాలను పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి మొదట తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. తల్లిదండ్రుల నుంచే పిల్లలకు ప్రవర్తన, భావాలు అలవడతాయి. అందుకే వారికి సరైన నైతికత అలవడాలంటే పిల్లలను పెంచే క్రమంలో సమాజంలో ఏవైతే అసమానతలు వ్యక్తం చేసే భావజాలం ఉందో దానికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. దీనికై తల్లిదండ్రులు చేయవలసిన విధానాలేమిటో, పాటించవలసిన పద్ధతులేమిటో చూద్దాం. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు అమ్మాయి, ఒకరు అబ్బాయి. ఇలా అనుకున్నప్పుడు మనం పెద్దలు సాధారణంగా ఇలా ప్రవర్తిస్తుంటారు. అరే చింటూ, అదంటే ఆడపిల్ల, ఏడుస్తుంది. నువ్వెందుకురా ఆడపిల్లలా ఏడుస్తున్నావు? చెల్లిని షాపుకెళ్ళి తమ్మంటావేంట్రా? అది ఆడపిల్ల. నువ్వు ఆడంగిలా ఇంట్లో కూర్చుంటావా? నువ్వు మగాడివి. ఇంట్లో పనులు ఆడవాళ్ళు చేస్తారు, బయట పనులు మగవాళ్ళు చక్కబెట్టాలి. ఇటువంటి డైలాగ్స్ చాలామంది ఇళ్లలో వినిపిస్తూ ఉంటాయి. పిల్లలతో ఇలా మాట్లాడటం అంటే వాళ్ళ మనసులో ఆడవాళ్ళంటే చులకన భావన కలిగించడమే. వాళ్లను తక్కువ చేసే భావన పెద్దయ్యాక కూడా పోదు. అందుకే బాల్యంలోనే పిల్లలకు స్త్రీల సమర్థతను, శక్తిని, తెలివైన నిర్ణయాలు చేయగలరనే విషయాలను తెలియచేయాలి. ఆడవారు ఎందులోనూ తక్కువ కాదని వారికి చెప్పాలి. అప్పుడే పిల్లల్లో ఆ భావం మాసిపోయి సమానత్వ భావం వెల్లివిరుస్తుంది. ఆడపనులు, మగ పనులు అని వేర్వేరుగా ఉండవు. పనుల్లో లింగభేదం ఏమిటి? ఏ పని ఎవరైనా చేయవచ్చును. ఈ విషయాన్ని పిల్లలకు తెలియచేయాలి. అలా తెలియచేయాలంటే ముందు తల్లిదండ్రులు దాన్ని ఆచరించి చూపించాలి. ఇంట్లో ఏ పనైనా ఎవరైనా చేస్తుండాలి. ఈ రోజుల్లో ఆడ, మగ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ పనులు చేస్తే కానీ ఇంటి పనులు సమయానికి పూర్తి కావు. అందుకే ముందుగా తల్లిదండ్రులు దీన్ని ఆచరిస్తుంటే పిల్లలు కూడా అటువంటి భేదాభిప్రాయం లేకుండా అన్ని పనులు అందరూ చేస్తారు. ఆచరణతోనే ఆ భావాన్ని రూపుమాపాలి. చదువు విషయంలో ఎవరైనా సమానమనే భావన ముందు తల్లిదండ్రుల్లో ఏర్పడాలి. అందరికీ ఉండేది ఒకే మెదడు. దాన్ని సద్వినియోగం చేసుకునేదాన్ని బట్టి అది పనిచేస్తుంది. అలా కాకుండా స్త్రీ పురుష భేదంతో చూస్తే వేరేలా అనిపిస్తుంది. స్త్రీలకు తెలివితేటలు తక్కువ, పురుషులకైతే ఎక్కువ అనే భావన సరికాదు. అబ్బాయిలకు ఇచ్చినన్ని అవకాశాలు అమ్మాయిలకు ఇవ్వరు. ఈ అసమానతలు పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. పిల్లల ప్రతిభ, ఆసక్తి ఆధారంగా వారి విద్య విషయంలో తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవాలి. నేడు అంతరిక్షంలోకి సైతం మహిళలు దూసుకుపోతున్నారు. అయినా నేటికి ఇటువంటి వివక్షలు సమానత్వ భావాన్ని దెబ్బతీయడమే కాకుండా సమాజ అభివృద్ధిని ఆటంకపరుస్తున్నాయి. అందుకని తల్లిదండ్రులు విద్య విషయంలో సమానతను పాటించి తీరాలి. పిల్లల ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకుని వాటిని నెరవేర్చే క్రమంలో సమంగా ప్రవర్తించాలి. అబ్బాయిలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వివక్షే అవుతుంది. ఇంట్లో ఏదైనా కూర వండాలంటే కొడుకు ఇష్టమునో భర్త కోరుకునేదానికో ప్రాధాన్యత ఇవ్వడం చేస్తుంటారు. ఇది సరికాదు. ఈ విషయంలో చాలామంది అమ్మాయిలు ఆత్మన్యూనతకు గురవుతున్నారు. తిండి విషయమైనా, డ్రెస్ విషయమైనా, చదువు విషయమైనా ఏదైనా వారి ఇష్టాయిష్టాలను తల్లిదండ్రుల సాధ్యాసాధ్యాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని అబ్బాయి అయితే ఒకలా, అమ్మాయికి మరోలా తల్లిదండ్రులు వ్యవహరించడం సమానత్వ భావానికి తూట్లు పడవటమే. పిల్లలు టీనేజ్లోకి వస్తున్నప్పుడు
అనేక రకాల శారీరక, మానసిక, సామాజిక మార్పులనేవి సంభవిస్తుంటాయి. వాళ్ళ ప్రవర్తనలో, ఆలోచనలో వాళ్లకు నేర్పవలసిన పరిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదు. శాస్త్రీయమైన ధోరణిలో సహేతుక దృష్టితో తల్లిదండ్రులు, టీచర్స్ వాళ్లకు వీటిని వివరించాలి. కొన్ని పాఠ్యాంశాల్లో చేర్చినా అన్నీ చేరుస్తారని అనుకోలేం. మన చుట్టూ ఉన్న సమాజంలో గానే వచ్చే మార్పులను బట్టి, అలాగే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అంటూ పిల్లల మాటల్లో కానీ వచ్చే మార్పులను గమనించి వయసు అంటే ఏమిటో, భవిష్యత్ అంటే ఏమిటో, ఏ రకంగా ఆ రిలేషన్ను అర్థం చేసుకోవాలో, ఎంతవరకు ఎలా కొనసాగించాలో పిల్లలకు వివరించాలి. శరీరంలో సహజంగా వచ్చే మార్పులకు వాళ్ళెలా సంసిద్ధులు కావాలో, వాటిని ఎలా స్వీకరించాలో తల్లిదండ్రులు తెలియచెప్పాలి. ఒకవేళ దేనికైనా విపరీతమైన మార్పులు జరుగుతుంటే తన్ను తాను ఎలా ఆత్మపరిశీలన చేసుకోవాలో, ఎవరు దాన్ని అర్థం చేయించడంలో తనకు సహకరిస్తారో అటువంటి స్నేహితుల సహాయాన్ని ఎలా పొందాలో తెలియచెప్పాలి. టీచర్లు, తల్లిదండ్రుల పాత్ర దీనిలో చాలా కీలకమైనది. ఇటీవల సినిమాల్లో స్కూలు పిల్లవాడే తోటి అమ్మాయిని ప్రేమించానంటూ వెంటపడటం, నువ్వు గనక నాకు దక్కకపోతే ఎవరికీ దక్కడానికి వీల్లేదు అనేలా మాట్లాడుతుంటాం చూస్తున్నాం. దీన్ని చూసి పిల్లలు దాన్నే పాటించాలేమో అనుకుంటారు. కానీ ఆ విధంగా పొరపాటు అవగాహన వారిలో కలగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఇది అధికారపూరిత ధోరణి. జెండర్ ఎవరైనా సాటి వ్యక్తికి గౌరవం ఇవ్వటం అంటే నిజంగా ప్రేమించటం అనే భావన పిల్లలకు స్పష్టం చేయాలి. ప్రధానంగా అమ్మాయిల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం అనేది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం అవుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి స్థానంలో నిలబడి ఆలోచించాలనేది తెలియచెప్పాలి. అది తరువాత కూడా అనేక సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది. అమ్మాయి కూడా మనలాంటి మనిషేనని, వస్తువు కాదని వాస్తవిక ధోరణి పిల్లలకు అలవర్చాలి. తల్లిదండ్రులే నిజంగా ప్రేమించినట్లయితే అవతలి వారి అభిప్రాయాలకు విలువనివ్వాలని, వారిని ఇష్టపడే క్రమంలో అవతలి వాళ్ళ ఇష్టాయిష్టాలను సమంగా తీసుకోవాలని నేర్పించాలి. అలాగే ఏదైనా వ్యతిరేకత ఎదురైతే దాన్ని స్వీకరించాలని, దానినే అసలైన ప్రేమని బోధించాలి. నేడు సమాజం పురోగమనంలో ఉంది. కానీ అదే సందర్భంలో ప్రత్యేకంగా తిరోగమన భావాలు పెంపొందుతున్నాయి. ఈ తిరోగమన ఆలోచనల్లో ముఖ్యంగా సమాజం నుండి కానీ, సోషల్ మీడియా నుండి కానీ, సినిమాల వల్ల కానీ పిల్లలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే ఒక తార్కికమైన పద్ధతిలోనూ, నిజాయితీ, విలువలతోనూ కూడిన ఆలోచనలు చేసేలా, వాళ్ళంతటా వాళ్ళు తమ ఆలోచనలను పెంపొందించుకునేలా తల్లిదండ్రులు కృషి చేయాలి. ఇలాంటి విషయాలలో టీచర్ల నుంచి, మంచి భావాలున్న వ్యక్తుల నుంచి సహకారం పొందాలని చెప్పాలి. పిల్లల్లో సహేతుకమైన ఆలోచనా ధోరణి ఏర్పడేలా చూడాలి. విలువలతో కూడిన జీవితం ఎంత ముఖ్యమో, దీర్ఘకాలంలో దానివల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో వివరంగా చెప్పాలి. ఈ విధంగా బాల్యంలోనే వారి భావజాలం ఏర్పడేలా చూసుకోవడం తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. దీనికై తల్లిదండ్రులు తాము ఆచరించి చూపడం, అలాగే సమాజంలో జరుగుతున్న మార్పులను, పిల్లల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ వారికి సరైన ఆలోచన ధోరణి ఏర్పడేలా చూడటం అత్యంత ముఖ్యమైనవి. లైంగిక సమానత్వం, సమాన అవకాశాలు మహిళలకు, బాలికలకు దక్కాలంటే స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఇటువంటి అవగాహన, చైతన్యం కావాలి. ఇది అందరి కర్తవ్యమని సమాజమంతా గుర్తించాలి. ఈరోజు మనం బాల్యం నుండే ఆడ, మగ ఇద్దరు పిల్లలను ఒకే విధంగా చూడడం ఎంత ఆవశ్యకమో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.